మసాలా అభిరుచి సండే స్పైస్. మరి ఈ రోజు మనం చూసిన 4 వెరైటీ రెసిపీస్ లో పోషక విలువల గురించి తెలియజేయడానికి డాక్టర్ అరుణ గారు రెడీగా ఉన్నారు. మరి చూద్దామా? ఈరోజు మీరు చూసిన వంటకాల్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ గుత్తి వంకాయ నువ్వుల కూర. అగైన్ ఇది ఒక ట్రెడిషనల్ వంటకం. మన ట్రెడిషనల్ వంటకాలు అన్నీ కూడా చూస్తే ప్రతి ఒక్కటి కూడా బాడీకి ఉపయోగపడే వస్తువుగా తీసుకొని తయారు చేస్తారనమాట. ఇప్పుడు ఎలాంటి ఒక నాలెడ్జ్ వచ్చిందంటే నువ్వులు అంటే ఫ్యాట్, అవి మానేయాలి. అలాగే పల్లీలు అంటే కూడా ఫ్యాట్, వేరుశనక్కాయలు ఫ్యాట్, అవి కూడా మానేయాలి. ఇలాంటి ఒక ఆలోచన విధానికి వచ్చారు. కానీ నువ్వుల్లో ఫ్యాట్తో పాటు మిగతా పోషకులు ఉంటాయి, మనకు ఫ్యాట్ కూడా కావాలి, దాన్ని విడిగా అలా సపరేట్గా వండుకోవడం బదులు ఇలా కూరల్లో వండుకొని తింటే మంచిది అనేది అయితే లేదు. ఇప్పుడు ఫుడ్ ఎంత కాంప్లికేటెడ్, మనకు చాలా దగ్గర విషయం అంటే మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటేనే మనకు వంట పడుతుంది. ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా, మెల్లగా తిను, బాగా నవలి తిను, ఇష్టపడి తిను, అప్పుడే వంట పడుతుంది. వీటికన్నిటికి కూడా మీనింగ్ ఉందన్నమాట. ఇష్టపడకుండా అదేదో ఒక మెడిసిన్ లాగా తీసుకుంటూ ఉంటే మాత్రం డెఫినెట్గా ఉపయోగం లేదు. చాలా ఫ్యామిలీస్ని చూశాను నేను. ఓట్స్ మంచిదని ఓట్స్ను ఒక ఎలా ఇప్పుడు దగ్గుకి జలుబుకి మనం మెడిసిన్ తీసుకుంటామో అలా తీసుకోవడము, సోయా కూడా అలా మింగేయడము, అలా కాదు. ఎంజాయ్ చేసి తింటేనే బాడీకి కూడా అది పని చేస్తుంది. అలా చూసుకుంటే ఇలా వెజిటబుల్స్తో నువ్వులు మిక్స్ చేసి చేసుకోవడము, అలా తయారు చేసుకోవడం కూడా మంచి పద్ధతి. అసలు అంటే ఆయిల్ తక్కువగా ఉపయోగించడం ఒక్కటే మనం చేయాల్సిన పని. అది నలుగురికి వండితే 8 టీ స్పూన్ల ఆయిల్తో చేసుకొని చక్కగా ఆ కర్రీని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే బాగుంటుంది. గ్రీన్ పీస్ పోహా కూడా అంతే మంచిది. పోహా అంటేనే ఐరన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మీరు ఓన్లీ బ్రెడ్ తిన్నారనుకోండి బ్రేక్ఫాస్ట్కి, మీకు అది సాటిస్ఫైడ్గా అనిపించదు అనమాట. అదే మనకు పోహా కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఇలా తింటే తృప్తిగా అనిపిస్తుంది. ఈ అనిపించడం ఎందుకంటే బాడీ సాటిస్ఫై అయింది కాబట్టి. సాటిస్ఫై అయినప్పుడే పోషక విలువలు బాడీకి చేకూరుతాయి, దాని పనిని అది చేసుకుంటుంది. సో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు బ్రెడ్ ఊరికే మార్కెట్లో దొరుకుతుంది, 5 నిమిషాల్లో చేసుకోవడం అని కాదు, కానీ అదే ఒక ½ అవర్ కేటాయిస్తే మనకు పోహా కూడా వచ్చేస్తుంది. ఆ పోహాలో గ్రీన్ పీస్ వేసుకున్నాం అనుకోండి, మరింత పోషక విలువలు పెరిగినట్టుగా ఉంటాయి. మన కాన్సెప్ట్ ఏంటి, ప్రతి పూట బ్యాలెన్స్ ఉండాలి. తినే ప్రతిరోజు ప్రతి ఆహారం ప్రతి మీల్ కూడా మనకు కార్బోహైడ్రేట్ ప్రోటీన్ బ్యాలెన్స్ ఉండాలి. అలా చూసుకుంటే పోహా కార్బోహైడ్రేట్ అనుకుంటే పచ్చి బఠానీల్లో మనకు ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కళ్ళకు మంచిది, పిల్లలకు చాలా మంచిది. ఎలాంటి పచ్చి బఠానీలు ఉపయోగించాలంటే మనం ఒలుచుకొని తీసుకుంటాం చూడండి డైరెక్ట్గా, అలాంటి వాడితే మరీ మంచిది. సూపర్ మార్కెట్స్లో ఆల్రెడీ ప్యాకేజ్ చేసి గ్రీన్ కలర్లో, అవి నీళ్ళల్లో వేసిన గ్రీన్ కలర్ అయిపోయి, అలాంటివి కాకుండా తాజాగా మార్కెట్లో దొరికేవి ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే, తప్పలేదు, 3-4 డేస్ కొరకు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని తయారు చేసుకున్నా కూడా ఈ ఆప్షన్, అంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్లో పని ఒత్తిడిలో మనకు అది ఓకే. కానీ ఏకంగా కంప్లీట్గా ఫ్రోజన్ ఫుడ్స్ కాకుండా ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. మనం చూసిన చెన్నా వెజ్ కట్లెట్ కూడా బాగుందండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ చెన్నా వెజ్ కట్లెట్ సూపర్బ్ రెసిపీ. చెన్నాని ఉడికించారు, వెజిటబుల్స్ బంగాళదుంపలు వాటిని కూడా ఉడికించారు, మళ్ళీ డీప్ ఫ్రై ఎందుకు? దీన్ని చక్కగా బ్రెడ్ పౌడర్లోనో మైదాలోనో కోట్ చేసుకొని పాన్ ఫ్రై చేసుకోవచ్చుగా. అది మనం అక్కడే బాగా టెంప్ట్ అయిపోయి డీప్ ఫ్రై చేసుకొని తింటున్నాం అనమాట. సో ఇప్పుడు దీనికి యాక్చువల్లీ ఇది కుక్ అయిపోయింది, ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి, మ్యాష్ చేసేస్తున్నాం కాబట్టి కచ్చాపచ్చగా రుబ్బుకుంటున్నాము. సో అవి కుక్ అయిపోయాయి. మళ్ళీ దాన్ని మనం డీప్ ఫ్రై చేయడం మూలాన అగైన్ కుకింగ్ అనేది లేదు, కానీ ఆ కుకింగ్లో ఉన్న పోషక విలువలు పోగొట్టడం అనమాట. సో సింపుల్గా దీన్ని, ఇదే రెసిపీ డెఫినెట్గా మనం పాన్ ఫ్రై చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇంకొకటి, మైక్రోవేవింగ్ మంచిదా, ఓవెన్లో కుక్ చేసుకోవాలా, అది కరెక్టేనా అంటే, అన్నిటికంటే కూడా బెస్ట్ మెథడ్స్ ఏంటంటే డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టుకొని ఇలా పాన్ ఫ్రై చేసుకోవడం బెస్ట్ మెథడ్స్. మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కాకుండా మైక్రోవేవ్, ఇవన్నీ కూడా మనకు తెలియవు. వీటన్నిటి మీద కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఎప్పుడైనా రెగ్యులర్గా రోజు మైక్రోవేవ్ చేయకుండా ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే ఓకే, కానీ మనం రెగ్యులర్గా కుక్ చేసేది మాత్రం అలా స్టవ్ మీద పెట్టి వండుకుంటే బాగుంటుంది.
లాస్ట్లో చూసిన రేగిపళ్ళ కట్లెట్ నేను ఒకదానికి బాగా అగెన్స్ట్ అండి. అదేంటంటే ఫ్రూట్స్ని కుక్ చేయడం. ఫ్రూట్ మనకు నేచర్లో ఉన్న, సపోజ్ మనము ఒక ఐలాండ్లో ఇరుక్కుపోయామనుకోండి, అంటే ఒక ఎడారిలోనో ఒక తీవిలోనో ఇరుక్కుపోయామనుకోండి, మనం తినగలిగే వస్తువులు ఏంటి అసలు? మనకు స్టవ్ లేదు, ఏమీ లేదు అంటే ఏముంటుంది? పళ్ళు, కాయగూరలు. ఈజీగా వాటిని తినేయచ్చు, అరిగించుకోవచ్చు. అలాంటి వాటిని మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేసి దాన్ని ఎలాగో అలా చేయడం అంటే ఇంకా దాన్ని ఒక నాశనం చేసినట్టే, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసినట్టే. సో దయచేసి ఏ రెసిపీ చూసినా, ముఖ్యంగా మన వెస్టర్న్ రెసిపీస్ కూడా, ఇవన్నీ కూడా వెస్టర్న్ రెసిపీస్ బేస్ చేసినవి, ఈ ఫ్రూట్స్ని కుక్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్, కోలాన్ సంబంధించిన క్యాన్సర్స్, ఇంటెస్టైన్ సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రూట్స్ అనేవి న్యాచురల్గా ఎక్కువ విటమిన్స్ ఉన్నవి, ఎక్కువ మినరల్స్ ఉన్నవి. ఇవి రెండు మనకు కావాలి బాగా. సో అవి ఎలా దొరుకుతాయి? డైరెక్ట్గా తింటేనే దొరుకుతాయి. సో వాటిని మనం ఇలా డీప్ ఫ్రై చేయడం మాత్రం చాలా బ్యాడ్ థింగ్ అండి. అవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ చూసిన 3 రెసిపీస్ చాలా బాగున్నాయండి. గుత్తి వంకాయ నువ్వుల కూర, అలాగే గ్రీన్ పీస్ పోహా, అది ఎక్సలెంట్, అసలు చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చురుగ్గా మైండ్ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చెన్నా వెజ్ కట్లెట్ కూడా నేను చెప్పినట్టుగా అవి ఆల్రెడీ బాయిల్ చేయబడినవి కాబట్టి జస్ట్ పాన్ ఫ్రై చేసినా బాగుంటుంది. అది 3 మనం నోట్ చేసుకొని ట్రై చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. పోషక విలువల గురించి చాలా చక్కగా వివరించారు. గత ఆదివారం మేము అడిగిన SMS ప్రశ్నకి సరైన సమాధానాన్ని పంపించి MTR మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకున్న లక్కీ విజేత ఈ ఆదివారం MTR మసాలా వారి SMS ప్రశ్న: ఈ రోజు బెస్ట్ ఫుడ్ సెగ్మెంట్ లో షెఫ్ చేసిన వంట పేరేంటి? A ఆలూ కట్లెట్, B మిక్స్ వెజ్ కట్లెట్, C చెన్నా వెజ్ కట్లెట్, D సోయా కట్లెట్. మీ సరైన సమాధానాన్ని రుచి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం, పేరు, చిరునామాని 562635కి SMS చేయండి. ఈ గురువారంలోగా మాకు పంపించి MTR మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ని అందుకోండి. ఇదండి ఇవాల్టి MTR మసాలా అభిరుచి సండే స్పైస్. మరి ఇవాల్టి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ MTR మసాలా అభిరుచి సండే స్పైస్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి MTR మసాలా అభిరుచి సండే స్పైస్. ఈ రోజు వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉండండి. రేపటి MTR మసాలా అభిరుచిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.